హైదరాబాదు మార్కెట్ నేను చెప్పదలుచుకుంటే ప్రపంచంలో ఉన్న కొన్ని నగరాలు కానివ్వండి ఆర్ ఇండియాలో ఉన్న కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కానీ హైదరాబాదు డెవలప్మెంట్ చూసి కూడా కొద్దిగా జెలస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న టైప్ ఆఫ్ డెవలప్మెంట్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అమ్యూనిటీస్ కానివ్వండి, గ్లోబల్ బ్రాండ్స్, పెద్ద పెద్ద బ్రాండ్స్ హైదరాబాద్లో వచ్చినాయి. కొన్ని హబ్స్ ఉన్నాయి మనకు, మన ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, తర్వాత ఇప్పుడు మన దగ్గర డిఫెన్స్ ఏరోస్పేస్ కూడా బాగా పెద్దగా జరుగుతూ ఉంది. మెనీ అదర్ థింగ్స్, స్టార్టప్స్ కానివ్వండి, ఏ రంగం చూసినా మీకు, మన వ్యాక్సిన్లో చూసినా కానీ కూడా మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది, గ్లోబల్లీ గుర్తింపు వచ్చింది. తర్వాత ఇక్కడ టాల్ బిల్డింగ్స్లో చూస్తే కూడా మీకు ఇండియాలో మనం సెకండ్ పొజిషన్లో ఉన్నాం. వెరీ సూన్ వీ విల్ బీ ఎక్సీడింగ్, మనం ఫస్ట్ పొజిషన్కి వస్తాము. సో ఇలాంటి డెవలప్మెంట్ ఉంది కదా. ఇది ఏంటి నా ఉద్దేశంలో, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ద వే వీ హ్యావ్ ఓఆర్ఆర్ మెట్రో కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు ఇంకా 17 రేడియల్ రోడ్స్ కూడా ఫ్రమ్ ద సిటీ విచ్ ఆర్ క్రాసింగ్ ద ఓఆర్ఆర్ విచ్ విల్ మీట్ అండ్ రీజనల్ రింగ్ రోడ్. దే హ్యావ్ ఐడెంటిఫైడ్, దే వాంట్ టు డూ దట్. అండ్ సీఎం గారికి చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఏ బిగ్ వే, అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ వాట్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్, హూ ఇస్ ద కన్సల్టెంట్ ఫర్ దట్. ఇఫ్ దే కెన్ బ్రింగ్ 4 to 5 ఐకానిక్ ప్రాజెక్ట్స్ అంటే ఎలాంటి అంటే పీపుల్ షుడ్ ఫర్గెట్ అబౌట్ సింగపూర్, ఏదన్నా అలాంటి ప్రాజెక్ట్స్ మనం రియల్గా మూసీ పక్కకు తీసుకురాగలిగితే మాత్రము, అంటే మంచి కన్సల్టెంట్ పెట్టుకుంటే ఇట్ మేక్స్ డిఫరెన్స్. దాంతో హైదరాబాద్ ఉన్న బ్రాండ్ వాల్యూ అనేది సెవెరల్ టైమ్స్ పెరుగుతుంది. అది మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం, హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఇంకోటి ఏంటంటే మంచి లొకేషన్ ఉంది. ఇఫ్ యు సీ ద ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ అండ్ అవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ చూస్తే కూడా దట్ మూసీ రివర్ ఫ్రంట్ స్టార్టింగ్లో విచ్ వెరీ క్లోజర్ టు ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, definitely this is going to make huge difference. Then apart from that, various infrastructure projects government is taking up, and they are bringing water to fill the Himayat Sagar and Gandipet, and from also they want to use part of the water to the city needs, and part of the water to use it to the Musi, to the downstream farmers also, Nalgonda area. The thing is a welcome step. And not only that, now he's talking about the fourth city, net zero city. I think if it's really properly planned, this city, because not today people across the globe are talking about the sustainability. This city can be really a smart, sustainable city, and it will attract if they really follow the IGBC norms. And we are IGBC as a national vice chairman also. I'm telling, if the government, we offered our services. If this government is going to really follow IGBC norms, this will become the destination, global destination to attract major investments. In future, I'm telling you, all the entrepreneurs, global leaders, top companies will look wherever the sustainability is there. Only those cities they will go. This will be the norm. Sustainability is the norm. Today, even when we are exporting, our entrepreneurs are exporting other countries, they are asking today what is the percentage of the alternative energy while manufacturing this product. What is the percentage of alternate energy here, whether you use the solar or whatever it is. So to that extent they are concerned, and ESG is going to be mandatory for the large corporates. Definitely sustainability is going to be a major role. And this fourth, the city, net zero city, I think will attract more and more investments, which will be a modern city, a high-tech, all technology oriented city. And CM Garu is planning there non-polluting industries there. They want to give the hospitality, tourism, and sports, entertainment, skilling, IT, all these things, AI, all these activities are going to come there. And you want that finally, after a certain period, the airport should be center of the city. So his focus is more on the southern part of the Hyderabad. And yesterday also, when he was interacting with us, I think after few years, many of our builder friends will be doing the projects there. So he is welcoming everybody. I think it's very closely, close proximity to the international airport. I don't think any city, metropolitan city, offering this type of fourth city, 20 minutes drive,
from the international airport. That is, I think, everybody will take it up. It's like a jackpot. 20-minute drive for any international passenger coming and going there, and this is all highway. You know, a lot of future is there for Hyderabad, and it is always vibrant. And in fact, 25 years, 30 years back, when like this, when I was talking to journalists also, the inherent quality of Hyderabad. If the government or somebody wants to stop the development also, they will not stop. They cannot stop. That is the inherent quality of Hyderabad. That package, that brand Hyderabad has several things. You all know. I need not tell you. వాళ్ళు మన గైడ్లైన్స్ ఇచ్చారు. మొన్న గైడ్లైన్స్ ఇచ్చారు ఏమేమి చేయాలనేది ఒక సాఫ్ట్వేర్ కూడా ఇచ్చినట్టు చేసిన ఇట్స్ వెల్కమ్ స్టెప్. అందులో కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ గవర్నమెంట్ను సంప్రదించవచ్చు, వాళ్ళు రిలాక్స్ చేస్తారు. సీఎం గారు నిన్న మాకు వచ్చి ఇక్కడ అడ్రస్ చేసినప్పుడు కూడా చెప్పారు, మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము, మీరు ఎనీ సజెషన్ ఇస్ వెల్కమ్, ఎనీ లిబరలైజేషన్ ఆర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ బిజినెస్ యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. బట్ అట్ ద సేమ్ టైమ్ come with a win-win situation. When you are asking something, we are ready to give, but at the same time, see the what you call interest of the state government, also the interest of the citizens also, or the end user also. Is right in saying that is right, and definitely CREDAI always plays a balanced role. I think our representation will also be in that direction. The CREDAI Hyderabad will definitely submit our representation, safeguarding the citizens' interest, government interest, and the developers should have ease of doing business and how to reduce the cost. And another thing, if this is my vision, this is my suggestion to state government. If at all they ఒక విధంగా నా ఆలోచన, నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 35 years నుంచి నేను గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ ఆల్ స్టేట్స్ తిరుగుతున్నాను. మన దగ్గర కూడా బిల్డింగ్ రూల్స్లో, రెగ్యులేషన్స్లో చాలా పార్టిసిపేట్ అయినాను. ఫ్యూ ఇయర్స్ ఐ వాజ్ దేర్ ఇన్ ద బిల్డింగ్ కమిటీ ఆఫ్ ద హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను. నాకున్న అనుభవంతో చెప్తానంటే, ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఏంటంటే మాకు ఎక్కడ తొందరగా పర్మిషన్స్ వస్తాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది, కాస్ట్ ఎట్లా తగ్గించుకోవాలా, ఒక టైం బౌండ్ ఉంటే బాగుంటుంది, ఆ టైం బౌండ్లో మాకు పర్మిషన్స్ వస్తాయని చెప్తే దెర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ప్లేయర్స్ టు సపోర్ట్ ది ఇన్వెస్టర్, టు సపోర్ట్ ది ఎంటర్ప్రినర్స్. అలాంటి గ్యారంటీ ఇవ్వాలంటే మనము ఒక సింగిల్ విండోలా ఒక చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఒక సెల్ ప్రత్యేకంగా ఒక సెల్ పెట్టేసి, దాంట్లో ఈ డిపార్ట్మెంట్స్ ఏతున్న ఎన్ఓసి ఇచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ రిప్రజెంటేటివ్ పెట్టి, ఎవరైనా XYZ వాంటెడ్ టు దే హ్యావ్ కన్వేడ్ దేర్ ఇంటెన్షన్ టు ఇన్వెస్ట్ అంటే దీస్ పీపుల్ షుడ్ రీచ్ దెమ్. పట్టుకోవాలా, పిలుచుకోవాలా, తీసుకొచ్చుకోవాలా, అక్రాస్ ద టేబుల్ ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ ఇవ్వండి. అక్రాస్ ద టేబుల్ ఆఫ్టర్ 15 days లోపల మీరు పర్మిషన్ ఇవ్వండి వాళ్ళకు. ఇంకేదో ఒకటో రెండో కష్టం ఉన్నాయి ఉంటే ఒక 1 year టైం ఇవ్వండి. వాళ్ళు ఎక్కడ పోతారు, వాళ్ళు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటారు, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పోరు కదా. సో ఇట్స్ విన్-విన్ సిచ్యువేషన్. గవర్నమెంట్ కూడా ఫండ్ రావాలా, ఇటు ఎంటర్ప్రీనర్స్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలా, కాస్ట్ కూడా తగ్గాలి. ఇప్పుడు ఎందుకంటే ఆల్ బిగ్ ప్రాజెక్ట్స్ ఆర్ రన్నింగ్ ఇంటూ thousands of crores. ఎవ్రీ డే విల్ కౌంట్. సో ఇప్పుడు అఫీషియల్స్ లెవెల్లో కింద కొరీస్ పెడతారు, వాళ్ళకు దీని ప్రాజెక్ట్ యొక్క విలువ, దాన్ని ఎంత నష్టపోతుందో వాళ్ళకి తెలియదు కదా. ఏమైనా ఇప్పుడు ఉన్న వాటిని లోసుకులు ఏమైనా ఉంటే కూడా అవన్నిటి కూడా, ఎందుకంటే టైం టు టైం వీ హ్యావ్ టు రివైవ్ అవర్ పాలసీస్, అవర్ ప్రొసీజర్స్ ఏమున్నాయి, ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉండి మనం పోగలిగితే ఎవరైనా వస్తారు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా పోతారు. ఇది కూడా ఈ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ బిజినెస్ కనుక మనము ప్రపంచంలో అంటే మాలాంటి వాళ్ళు ఎంటర్ప్రీనర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మేబీ ఆల్ బికమ్ ది అంబాసిడర్స్ టు క్యారీ ఫార్వర్డ్. మా గవర్నమెంట్ ఇంత గొప్పగా చేస్తుంది రండి అని మౌత్ క్యాన్వాసింగ్ చాలా జరుగుతుంది విన్నారా. ఇండస్ట్రియల్ ఎంటర్ప్రీనర్స్ చెప్పినప్పుడు బాగా జరుగుతుంది. దానివల్ల ఎక్స్ట్రా మనకి ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది.